హాయ్ ఫ్రెండ్స్, హలో. ఎలా ఉన్నారు? మేమైతే ఇలా ఉన్నాం. మా వేదగాడి బర్త్డే సెలబ్రేషన్లో నైట్ 12కి మా తమ్ముడు మహేష్ రెడ్డి వాళ్ళ కోడలికి ఇలా సర్ప్రైజ్ ఇచ్చాడు. చూడండి, తను చక్కగా లేచి రెడీ అయ్యి 12కి కేక్ కటింగ్ చేసింది. మాకైతే థ్రిల్లింగ్గా ఉంది చాలా. మా పిల్లలైతే పడుకోలేదు, కేక్ ఎప్పుడు కట్ చేస్తారా అని. వేద ఏడుస్తుంది అనుకున్నా, ఏం ఏడవలేదు. లేచి చక్కగా మంచిగా రెడీ అయ్యి కూర్చొని చూస్తుంది. మంచిగా కేక్ కటింగ్ చేసేసింది. చక్కగా కేక్ కటింగ్ చేసింది. మాకైతే థ్రిల్లింగ్గా అనిపించింది. మా పిల్లలైతే మస్తు ఖుషి అయ్యారు. మా పెద్ద బాబు, పెద్ద పాప. మా చిన్నదానికి ఇలా జరగడం వాళ్ళకి హ్యాపీగా ఉంది. వాళ్ళకి ఎప్పుడు మేము ఇలా చేయలేదు. మా తమ్ముడు స్పెషల్గా చిన్న కోడలికి చేశాడు. మా అయితే మంచిగా ఫిక్స్ దిగుతుంది. చూడండి, మంచి ఫోజ్ ఇచ్చేది. 12కి లేచి మేము ఏడుస్తుందేమో అనుకున్నాము. చూడండి, మంచిగా చూస్తున్నది. మా పిన్ని కొడుకండి, నేనంటే చాలా ఇష్టం వాడికి. వాళ్ళ కోడల కోసం 3 days ముందరనే బర్త్డే పనుల కోసం వచ్చాడు. ఫంక్షన్ పనులు ఉంటాయి కదనేసి అన్నీ అయిపోయాయి. వాళ్ళ కోడలికి సర్ప్రైజ్ ఇచ్చాడు. ఇవి ఫోటోషూట్ కోసం, బర్త్డే ఫోటోషూట్ కోసం కొన్ని ఫిక్స్ పెడుతున్నాను. చాలా ఉన్నవి, లాగ్ పెద్దగా అవుతుందని పెట్టట్లేదు. చూడండి, చాలా కష్టపడ్డాము వీడియో రావడానికి. ఆమె సపోర్ట్ చేస్తుందో చేయదో అనుకున్నాము. కొన్ని మంచిగా దిగింది ఫొటోస్. చూడండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్, లైక్, షేర్ మాత్రం చేయకుండా వదిలేయకండి. నెక్స్ట్ బర్త్డే అయిపోయిన తర్వాత పొట్టి వెంట్రులకి యాదగిరిగుట్ట వెళ్ళాము. జుట్టు ఉన్నప్పుడు కొన్ని ఫొటోస్ కావాలని వాళ్ళ మామ దింపాడు. చూడండి ఎలా దిగిందో. పార్కులో కూర్చోబెట్టి దింపాము. గుండు జీయించినంతసేపు చక్కగా కూర్చుంది వాళ్ళ మామ. తర్వాత నన్ను ఎత్తి ఎక్కడికి వెళ్ళిపోయిందని ఏడుస్తుంది. వాళ్ళ మామ బిస్కెట్లు తెచ్చిచ్చిన తర్వాత మంచిగా ఫొటోస్ దిగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్. లైక్ మీ.